గౌరముఖుడు జన్మజన్మల నుంచి పరమాత్మని గురించి మార్కండేయాదుల ద్వారా విన్నాడు, ఉపాసన చేశాడు, నిష్ఠాగరిష్ఠుడు. దాంతో ఆయన ప్రార్థన చేసి చెయ్యగానే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. ఎలాగా? స్వయం చక్రగదాధర, స్వయంగా శంఖం చక్రం గదా పద్మాలు ధరించి శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. వెంటనే ఆనందం పొందేశాడు. అప్పుట ఒక తమాషా జరిగింది. మనలో జీవాత్మ ఉంటుంది. ఈ జీవాత్మ పరమాత్మని చూడగానే శరీరం ఉంటుంది ఇక్కడ, ఇది మాత్రం బయటకు వచ్చి ఇంకో రూపంతో పెడుతుంది, సూక్ష్మాకృతి. మనకి పాత సినిమాల్లో చూపిస్తాడు సరే, కూర్చుని జపం చేస్తూ ఉంటే విష్ణు ప్రత్యక్షం అవగానే వీడిలోంచి ఒక ఆత్మ బయటకు వచ్చేసి అదే రూపంతో వెళ్ళిపోయి స్వామి వచ్చావా అంటూ ఉంటారు. మనకు చూస్తూనే ఉంటాం పాండురంగ మహాత్మ్యం కానీ సీతారామ కళ్యాణం ఇలాంటి వాటిలో చోట్ల అన్ని. ఇప్పుడు అలాగే ఈయనలోంచి ఆత్మ బయటకు వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఓ దివ్య తేజస్సుతో. ఆ భగవంతుడు చూడగానే ఆయన పట్టుకోవాలంటే ఈ రూపంతో కాళ్ళు దొరకవు, అందుకని దివ్య రూపం లోపల నుంచి బయటకు వచ్చింది. తం దృష్ట్వా తస్య విజ్ఞానం నిస్తరంగం స్వదేహతః ఉత్తస్థౌ సోపితం లబ్ధ్వా తస్మిన్ బ్రహ్మణి చాస్యతే లయం జగామ దేవాత్మన్ అపునర్భవ సంజితే. ఆత్మజ్ఞానం ఆయన దేహం నుంచి బయటకు వచ్చి ఆయన ఆత్మ ఒక దివ్య రూపంతో స్వామి కాళ్ళు పుచ్చుకుని జపం చేసింది, కాళ్ళు పట్టుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఆత్మ జ్యోతి రూపంతో బయటకు వచ్చింది, ఈ రూపంతో నాలో కలిసిపోతావా? మళ్ళీ వెళ్ళి శరీరంలో ప్రవేశించి భూలోకానికి వెళ్ళి చక్క మైసూరు బజ్జీ బుల్లి బజ్జీలు సాయంత్రం పాటు చల్లపుణుకులు అమ్ముతారు, అవి తింటావా అని అడిగాడు. అని అడిగితే, నాకెందుకయ్య బాబు ఈ చల్లపుణుకులు, వెళ్ళేసుకోవడాలు, ఈ బిల్డింగులు, ఈ స్లాబులు, నాకేం వద్దండి బాబు, కలిసిపోతానన్నాడు. అనగానే ఆయన ఈ శరీరం పడిపోయింది కింద, ఈ ఆత్మ వెళ్ళి ఆయనలో కలిసిపోయింది. లయం జగామ, లయం అయిపోయింది. లయం అంటే కలిసిపోవడం. నీళ్లును పాలు కలిపితే ఏమైపోతాయి? పాలు అయిపోతాయి. అలాగా ముద్దయిపోయింది అందులో. ఇంకా ఆయనకు అస్తిత్వం పోయి భగవంతుడిలో సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం, అందులో సాయుధ్యం అంటే అదనమాట, అందులో కలిసిపోయాడు. ఆ రకంగా గౌరముఖుడు మోక్షం పొందాడు. ఈ కథంతా విన్న తర్వాత భూదేవి ఒక మాట అడిగింది. మనం మళ్ళీ పాత కథలోకి వెళ్ళాలి, చాలా కాలం అయిపోయి గ్యాప్ వచ్చిందిగా. మరి మధ్యలో బోలెడంత చర్చ వచ్చేయడం వల్ల అసలు కథ మర్చిపోతాం. సుప్రతీకుడని ఒక రాజు ఉన్నాడని చెప్పాం కదా, ఆయనకు ఒక కొడుకున్నాడని, వాడు చాలా గందరగోళం చేశాడని, దాంతో ఇంద్రుడు, విష్ణుమూర్తి అందరూ కలిసి యుద్ధానికి వచ్చారని హిమాలయ పర్వతాల్లో. వాడి పేరు దుర్జయుడు. వాడి చివరికి విష్ణుమూర్తి ఒక నిమిషంలో భస్మం చేయటం వల్లే నైమిషారణ్యానికి ఆ పేరు వచ్చిందని కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నాం? గీతాభవనంలో ఈ పురాణం ప్రారంభించినప్పుడు చెప్పుకున్నాం. అది మర్చిపోకండి. ఆ సుప్రతీకుడి యొక్క కొడుకు భస్మం అయిపోయిన తర్వాత ఈ ఏమేం ఘట్టాలు జరిగాయి అవన్నీ మళ్ళీ చెప్పమని అడిగింది. అప్పుడు ఒక మాట చెప్పాట. సుప్రతీకుడు కొడుకు దుర్జయుడు అనేవాడు ఒకనొక దుర్మార్గుడు రాక్షస సైన్యంతో కలిసి హిమాలయ పర్వతం మొదలైన ఆక్రమించి దేవతల్ని పీడించగా చివరికి శ్రీ మహావిష్ణువు ఒక్క నిమిషంలో హుంకరించి వాడిని భస్మం చేసి పారేశాడు. ఆ తర్వాత రాక్షసులు పారిపోతూ హిమాలయ పర్వతం దగ్గర ఇంద్రుడికి సంబంధించిన దివ్యమైన గోవులు కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడి దగ్గర యజ్ఞం చేయడానికి వాటికి పనికొచ్చి ఒక గొప్ప గోవు ఉంది. ఆ గోవు పేరు ఏమిటి? కామధేనువు. ఆ కామధేనువు సంతానం అంతా కలిపి నందినీ దేవతలు అంటారు. దూడలు. ఆ దూడల్లో ఒకటి వశిష్ఠుడి దగ్గర ఉండేది, ఒకటి జమ దగ్గర ఉండేది. మన అదృష్టం బాగుంటే మనకు కూడా ఎప్పుడైనా దూడిస్తే ఈ పీఠానికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సత్యనారాయణ అక్కర్లేదు, ఇంకో నిత్యనారాయణ అక్కర్లేదు. అమ్మా కామధేను కూతురా నందినిది కాసిన పాలు పితికి తాగి బిల్డింగ్ కావాలంటే వచ్చేస్తుంది. మైకు మధ్యలో హమ్మింగ్ లేకుండా సెట్ చేయండి, చేసేస్తుంది. గురువు గారు కష్టపడి విజయవాడ నడిచి వెళ్ళారు, 10 నిమిషాలు కూడా లేట్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ దింపేయి అంటే దింపేస్తుంది.
ఇప్పుడు ఆ 10 నిమిషాలు కూడా వాళ్ళు లేట్ ఉండదన్నమాట, 5 నిమిషాలు. ఇలా ఏది కావాలంటే అది ఇచ్చే మహత్తరమైన శక్తి కలిగిన నందిని దేవతలు దూడలు దాదాపు 1,00,000 ఉన్నాయి. కామధేనువు కూతుళ్ళు అవన్నీ దేవలోకంలో ఉంటాయి. ఏదో 1-2 ఋషుల దగ్గర ఉంటే అది వేరే విషయం. ఈ ఆవులన్నీ నిత్యం హిమాలయ పర్వత ప్రాంగణంలో అదృశ్య రూపంలో వేస్తూ ఉంటాయి. అందుకే నేను చెప్పింది, హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు హడావుడి పడిపోవడం, వెళ్ళిపోవడం, రావడం. అసలు పెద్దాళ్ళు కానీ తీర్థయాత్రలు ఒట్టినే తిరగడం వల్ల ఎప్పుడూ లాభంలా. ఎలకతోలు పట్టుకెళ్ళాం, తీసుకెళ్ళి రేపు పొద్దున ద్వారకలో సముద్రంలో కలిపాం. లేకపోతే నిన్న ఏదో మన మచిలీపట్నం దగ్గర ఎలకతోలు తీసుకెళ్ళి ఆ సముద్రంలో పూర్ణం ముంచాం. ఎలకతోలు ఏమైనా మార్పు వచ్చిందా? రాలా. ఎందుకు రాలా? అది నలుపు పోదు, ఎందుకంటే శుద్ధి అయ్యే అవకాశం లేదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కానీ మనలో ఆత్మజ్ఞానం అలాంటిది కాదు, ఎలుకతోలులో ఉండకూడదు. ఎంత ఉతికినా అలాగే ఉంటే అప్పుడు ఎంతకాలం విన్నా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని సాధనలు చేసినా దండుగా. ఏదో ఒక మార్పు, దివ్యమైన మార్పు రావాలి, దివ్య జ్ఞానం కలగాలి. హిమాలయాది పర్వతములకు వెళ్ళిన వాడు ఏం చెయ్యాలి అంటే అక్కడ భక్తి శ్రద్ధలతో ఈ దేవతల్లాంటి ఆవుల్ని పట్టుకో. దాదాపు 1,00,000 పైచిలుకున్నాయని చెప్పాం కదా ఈ నందిని దేవతలు. వీటిని ఎలా పట్టుకోగలుగుతాం? కనిపించిన దూడకాళ్ళన్నీ పట్టుకోవడమే. దూడలు దూడల్లా ఉంటేను, కానీ దూడలు దూడల్లా ఉండవు అంటున్నారు ఇక్కడ. ఆ దూడలట ఒక్కొక్కప్పుడు పరీక్షించడానికి హిమాలయాల్లో కేదారం, బదరి, గంగోత్రి ఇలాంటి చోట్ల దివ్య ప్రదేశాలలో బాగా మంచు డీప్గా వెళ్ళే చోట అయితే కుక్కల రూపంలో కనపడతాయి. మనం బాగా భక్తితో తదేక దీక్షతో చూస్తే దర్శనం ఇవ్వచ్చు, మన అదృష్టం బాగుండాలి. లేదా ఒక్కొక్కప్పుడు గెడ్డాలు మేసాలు ఉండి దిగంబరంగా తిరిగే సాధువుల రూపంలో తిరుగుతాయి అంటున్నారు. ఏం విచిత్రం అండి, రకరకాల మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ కనీసం 1 వారం రోజులు ఉండాలి. అందుకే వెళ్ళిపోయి ఇలా వెళ్ళి అడుగుపెట్టి అలా వచ్చేస్తే, ఇదివరకు మన యాత్రకు వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళాక దింగని దిగి స్నానం చేసి చలికి తట్టుకోలేక కోటేసు పరిగెత్తుకు వచ్చేస్తే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళాం అంతవరకు, కానీ ఏది అనుకున్న సాధన లేదు. అంటే ఈ సిద్ధ పురుషుల్ని చూడడంలో మనం, సిద్ధ పురుషులు అంటే నందిని దేవతలకు మారు రూపాలు. అవి చాలా అరుదైన తపస్సున్న వాళ్ళకి కనపడతాయి. అక్కడ ఇంద్రుడు అమ్మయ్య మొత్తం మీద సుప్రతీకుడు కొడుకు దుర్జయుడు తెచ్చాడు, ఇక మనం యజ్ఞం చేద్దాం అని యజ్ఞం చేయడం మొదలు పెట్టుతున్నప్పుడే వాళ్ళు వచ్చారు, ఈ యజ్ఞం పాడు చేశారు. అందుకని యజ్ఞం మళ్ళీ చేద్దాం అనుకున్నారు. బృహస్పతి వచ్చాడు, గోమేధము అని ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నారు. ఆవు పాలతో, ఆవు నెత్తితో చేసే యజ్ఞం అది. ఈ యజ్ఞానికి ఏం చేయాలి అంటే నందిని దేవతలు మొత్తం ఎన్నున్నాయని చెప్పాము, దాదాపు 1,00,000 ఉన్నాయి. ఇవన్నీ కామధేనువు కూతుళ్ళు. ఈ ఆవుల్ని హిమాలయాలలో స్వేచ్ఛగా మెయ్యడానికి వదలాలి. ఆవుల్ని మీ ఇష్టం తిరగండి, వాటికి రెస్ట్రిక్షన్స్ ఇవ్వకూడదు. పొద్దుట 6 దగ్గర నుంచి 5 దాకే తిరగాలి, ఆ తర్వాత వెనక్కి రాకపోతే తంతాం ఇలా అనకూడదు. లేదా ఇక్కడిక్కడే తిరగాలి అనకూడదు. ఆ హిమాలయాలలో వాటి ఇష్టం ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెయ్యొచ్చు, ఎంతసేపైనా వెయ్యొచ్చు. ఎంతకాలం? యజ్ఞ దీక్ష ఏడాది ఉంటుందిట. ఆ ఏడాది అయ్యాక ఆఖరి రోజును తీసుకురావాలి. ఏడాది పాటు గోవులు తిరుగుతూ ఉంటే నిజానికి ఆ గోవులకి మామూలు మానవుల వల్ల, సింహాల వల్ల, పులుల వల్ల, వీటి వల్ల భయం లేదు. కానీ వాటిని ఎత్తుకుపోవాలని చూసేవాళ్ళు ఎవరు? రాక్షసులు. ఆ రాక్షసుల నాయకుడు దుర్జయుడు తెచ్చాడు, కానీ వాళ్ళు పారిపోయారు. వాళ్ళు వచ్చి ఆవులు ఎత్తుకుపోతే, ఒకవేళ రాక్షసుల్లో తపశ్శక్తి బలం కలిగిన వాళ్ళు ఉంటే ఇంద్రుడు వాళ్ళని జయించి ఆవులు తేకపోతే మళ్ళీ యజ్ఞం నాశనం అయిపోతుంది. ఆ యజ్ఞం పాడైపోతే మళ్ళీ ఇంద్రుడికి పతనం. ఎప్పుడైనా యజ్ఞం మొదలుపెట్టి మధ్యలో ఆపితే పతనము అన్నారు. ఎవడైనా బలాత్కారంగా వచ్చి యజ్ఞగుండం పాడు చేస్తే మనం ఏం చేయలేం. కానీ మనకిగా మనం ఆవు కనపడలా, నెయ్యి కనపడలా, ఏదో కారణం చేత నేను యజ్ఞం ఆపేశానంటే అది మహాపాపం. అందుకని ఇంద్రుణ్ణి ఈ యజ్ఞానికి ఏడాది పాటు ఈ ఆవు దూడల్ని రక్షించడం ముఖ్యం. ఈ నందిని దేవతల్ని ఎలా కాపాడతావో నీది భారం
ఆ తర్వాత మనం యజ్ఞం సంపూర్ణం చేద్దాం, ఈలోపు నెయ్యితో హవనం చేస్తూ ఉంటానన్నాడు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, దేవతల్లారా మన గోవులకి భయమేముంది, ఎప్పుడో దుర్జయుడు తెచ్చాడు, రాక్షసులు అధపాతాళానికి పారిపోయారు, అయినా గోవులకి రక్షణకి మన దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది. ఏమిటి ఆయుధం అంటే, దేవతలకి ఒక కుక్క ఉంది, ఆ కుక్క పేరు సరమ. దేవ తునకం, ఆడకుక్కది సరమ అంటారు. మీరు భారతంలో పురాణాల్లో ఈ సరమ అనే కుక్క పేరు చాలాసార్లు వస్తుంది, దానికి చాలా సంతానం కూడా ఉంది. ఇది కూడా పాల సముద్రం చిలికినప్పుడు ఈ కామధేనువుతో పాటే పుట్టింది. చాలా అందమైన కుక్క అది, మంచి తీవ్రమైన కోరలు ఉంటాయి, కానీ క్రూరత్వం పైకి కనపడినవ్వదు, అటువంటి కుక్క. అందుకని వాళ్ళు ఏం చేశారట, ఇంద్రాది దేవతలు, మన గోవులకి రక్షణకి సరముంది కదా, అయితే ఎవడన్నా రాక్షసులు వస్తే వాళ్ళని చీల్చి చెంటాడుతుంది. ఒకవేళ రాక్షసులు బలవంతులై గోవులు ఎత్తుకుపోతే అవి గోవుల్ని ఎక్కడ దాచారో ఎక్కడికి తీసుకెళ్ళారో కనిపెట్టగలదు ఈ కుక్క, పసిగట్టి అది వచ్చి మనకి చెబుతుంది. అప్పుడు మనం సైన్యంతో వెళ్ళి వాళ్ళంతా చూసి ఆవులు విడిపిద్దాం అని చెప్పి, ఏమో సరమా ఇలా రా అన్నారు. ఏమిటి మహేంద్ర అంది, అమెరికా విమానం ఎక్కిస్తారంటే అమెరికా ప్రయాణం ఈ ఏడాదికి లేదులే నీకు, పద్మాకర్ గారే ప్రయాణం మానేస్తూ నువ్వు పెడతానంటే ఎలాగా, ఆయనకి రక్షణ ఇప్పుడు తర్వాత అప్పుడు ఎడుదుగలే, ఆయన ఎప్పుడు ఎడితే అప్పుడు, ప్రస్తుతానికి నిన్ను హిమాలయ పర్వతాల్లో కాపలా పెడుతున్నాను, ఎక్కడ అంది ఆ కుక్క. ముముస్తు శరణార్థాయ రక్షార్థం సరమాం దసు ఏవముక్తాస్తదా దేవాగాః పశూశ్చానుకల్ప్యతే. ఈ ఆవులు యజ్ఞానికి మాకు అవసరం, ఇవి కామధేనువు సంతానం, వీటిని హిమాలయ పర్వతంలో సంవత్సరం పాటు స్వేచ్ఛగా తిరగడానికి వదులుతాం. అవి స్వేచ్ఛగా తిరిగి ఏడాది తర్వాత మా దగ్గరకు వస్తే అప్పుడు యజ్ఞం పూర్తవుతుంది, లేకపోతే యజ్ఞం అంతా భ్రష్టం అవుతుంది. యజ్ఞం సక్రమంగా పూర్తవ్వాలంటే ఈ గోవుల్ని రక్షించవలసిన భారం మా మీద ఉన్నది, ఆ భారం ఓ సరమా నీది. నువ్వు ఈ ఆవుల వెంట వెళ్ళు, అవి ఎక్కడికెడితే అక్కడ కూర్చుంటే కూర్చో, నిలబడితే నిలబడు, పడుకుంటే పడుకో, అవి గోక్కుంటే గోక్కో, మూతి నాక్కుంటే నాక్కో, వాటి మూతి నువ్వు నాకు, వాటి పాలు తాగకు. ఎందుకో తెలుసా, యజ్ఞానికి వాడేదాకా ఈ పాలు మనం పెతకూడదు. యజ్ఞం అయ్యే లోపు ఆవు పాలు పితికి తాగితే అది ఎంగిల్తో సమానం. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడికి దానం చేసేటప్పుడు యజ్ఞానికి వాడేటప్పుడు పాలు, ఆ ఆవు పాలు మనం వాడకూడదు. గోదానం చేయడానికి పట్టుకొచ్చి, ఏదో పద్మాకర్ గారు మీకు గోదానం చేస్తాం, మా ఇంట్లో పెట్టాం, ఏకాదశి నాడు ఇస్తామని ఒకసారి అన్నాక, ఆ ఏకాదశి రావడానికి 5-6 రోజులు ఉంది కదా అని ఇంట్లో మనం పితుక్కుని మనం ఆ పాలు తాగితే మహాపాపం అంట, రుణం. అందుకని ఈ పాలు మళ్ళీ పద్మాకర్ గారికే పంపాలి. ఇచ్చే పుణ్యాత్ముడి గురించి నేను చెప్పేది. అంచేత ఒకసారి ఇస్తాను అని అంటే, లేదా ఒక యజ్ఞము అని సంకల్పం చేస్తే ఇక దానికే వాడాలి. ఇప్పుడు ఈ ఆవులు యజ్ఞమునకే వాడతా ఉన్నాగా ఈ పాలు, కాబట్టి ఈ పాలు నువ్వు తాకూడదు, మేము తాకూడదు, ఈ పాలన్నీ జాగ్రత్త చేయాలి. అవి ఇస్తే అవి తోడు పెట్టాలి, ఆ నెయ్యి తీయాలి. అవి ఇవ్వకుండా ఉంటే గొడవలేదు. కాబట్టి పాలు తాకకుండా జాగ్రత్తగా వాటిని కాపాడు. ఎవడైనా ఎత్తుకుపోయి ఎక్కడైనా దాచాడో, నీ శక్తి ఉంటే నువ్వు వాటిని చీల్చెండాడి రక్షించు. నీకు శక్తి లేకపోతే ఆవుల్ని అవతల దొంగపీనుకి ఎక్కడ దాచాడో మాకు చెప్పేయి. ఏ పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళినప్పుడు పాకి వాళ్ళు ఎత్తుకుపోతే వాళ్ళని చంపేయి, లేదా మాకు జాడ చెప్పు, వాళ్ళని మేము కాల్చి తుపాకులతో తీసుకొస్తాం అనగానే, చెప్తాం దేవరాజా అబ్బవు అబ్బవు అని. బౌ అంటే కూడా అది వేదం చదివినట్టు ఉంటుంది. దేవతల కుక్క కదా మరిది. అమెరికా కుక్క ఇంగ్లీష్లో అరుస్తుంది, తెలుగు వాళ్ళ కుక్క తెలుగులో అరుస్తుంది. ఎక్కడ కుక్క అక్కడ. ఇప్పుడు ఈ కుక్క ఇలా రా అన్నాం అనుకోండి, చిదంబరం వెళ్ళి తమిళనాడు, అక్కడ కుక్కకు అర్థం అవ్వదు. ఎందుకని, దానికి తుంగుళ అనే ఆ దిక్మాల భాష అలవాటు. ఏ భాష కుక్క ఆ భాషే అర్థం చేసుకుంటుంది అనమాట. ఇది రావు అనాలి. ఎదురే పొద్దున మనం గుజరాత్ వెళ్ళినప్పుడు కుక్కని, అంతేకాని ఇలా రా అంటే రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కుక్కలకు కూడా, వాటికి తెలుస్తాయి. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, సంస్కృతంలో తక్కువ వాళ్ళు ఎలా చెబితే అలాగే అంది. ఈ లోపు ఈ కుక్క ఆవులను కాపలా కాయడం ఓ 10-15 రోజులు గడిచాక, పాతాళంలో దాక్కున్న రాక్షసులు మధ్య మధ్యలో భూలోకానికి వస్తున్నారు కదా. ఈ ఇంద్రాది దేవతలు మన దుర్జయుడిని చంపాడు, మన రాజుగారిని,
వీళ్ళని ఎలాగైనా సరే పతనం చెయ్యాలి, వీళ్ళ దగ్గర నుంచి మన రాజ్యం లాక్కోవాలి అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వాళ్ళకి హిమాలయ పర్వతాలలో తిరుగుతున్న ఈ ఆవులకి కాపలాగా ఉన్న ఆ దేవశునకం కనపడ్డాయి. వెంటనే రాక్షసులు అన్నారట, తమ గురువు గారు కులపురోహితుడు శుక్రాచార్యుడు లేడు ఆయనతో, గావస్తుతా దృష్ట్వా శక్రమూచు పురోహితం పశ్యత్వం దేవగా బ్రహ్మన్ చార్యంతే రక్ష్యమాణయా దేవశూన్యాతరమయ వద కిం క్రియతేదున. శుక్రాచార్య, మీరెప్పుడు మా మేలే కోరుతూ ఉంటారు, మా కోసం మృత సంజీవని విద్య లాంటి విద్యలు కూడా సంపాదించడానికి వెళ్ళిన వారు. అసలు ఏ జన్మ పుణ్యమో మా రాక్షసులందరికీ ఓ సద్గురువు దొరికాడు. గురువుల్లో కూడా తమ శిష్యుడు ఎంత పాపాత్ముడైనా వాడిని ప్రేమించడం అనేది చాలా అరుదైన విషయం. నీవు అలాంటి వాడివి. నిజానికి మా రాక్షసుల్ని అందరూ విడిచిపెట్టేశారు, ఒక్కడవ పట్టుకున్నావు గనక భృగువంశస్థుడివైన నీ అనుగ్రహం వల్లే మేము వాళ్ళు ఇలా చల్లగా ఉండగలుగుతున్నాం. మొత్తం సర్వప్రపంచం నాశనం అయిపోయిన రాక్షస జాతి అంతో ఎంతో మిగులుతోందంటే కేవలం శుక్రాచార్యుడే కారణం. వాళ్ళకు కూడా శుక్రాచార్యుడు అంటే అంత భక్తి, ఆయన కాళ్ళు గట్టిగా పెట్టేస్తారు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద్ అచిరాద్భవముక్త. వాడు ఎంత పాపాత్ముడు అవనివ్వండి, ఎన్ని వ్యసనాలతో ఉండనివ్వండి, వాడు అసలు ఏం చేసినా వాడికి పాపానికి ప్రాయశ్చిత్తం అక్కర్లా, కేవలం పాదాలు పట్టుకుంటే చాలు. మేము అలా పట్టుకున్నాం. చూడండి, ఈ దేవతల కుక్క ఉన్నదే ఈ సుని తరమ ఆవుల్ని కాపాడుతోంది. ఆవుల్ని ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారో ఏమిటో, కారణం ఏమిటి అని అంటే శుక్రుడు వెంటనే దివ్య దృష్టితో చూశాడు. ఒరే కొంప ములిగిపోతోంది రా అన్నాడు. ఇక్కడ అసలు మన కొంపలు లేవు కదండి అన్నారు వాళ్ళు. వారు పెద్ద పెరుగులారా, కొంప ములిగిపోవడం అంటే ఏదో వర్షం రావడం, తుఫాన్ వచ్చి వర్షం వచ్చి ఇంకోటి వచ్చి కొంపలు కూలిపోవటం ములిగిపోవటం కాదురా, మీకు ఆపద వస్తుంది అన్నాడు. గురువుగారు మాకు ఆపద? అవును, దేవతలు గోమేధం అని ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం ప్రారంభం అయ్యింది. ఆ యజ్ఞంలో అశ్వమేధ యాగంలో అయితే గుర్రాన్ని తిప్పుతారు కదా ఏడాది, అలాగే గోమేధంలో ఆవుల్ని తిప్పుతారు. ఈ ఆవులన్నీ కామధేనువు కూతుళ్ళు, నందినీ దేవతలు. ఇవి సంవత్సరం పాటు ఈ హిమాలయాల్లో తిరుగుతాయి. వీటికి కాపలాగా దేవతల కుక్కని సరమని పెట్టారు. ఈ సంవత్సరం స్వేచ్ఛగా తిరిగి ఈ ఆవులు గనక వాళ్ళ దగ్గరకు వెడితే ఆ ఆవు పాలు పితికి వాళ్ళు నివేదన చేసి యజ్ఞం పూర్తి చేసి ఆవు పాలు తాగారో ఇంకా దేవతల్ని రాక్షసులు ఈ సృష్టి ఉన్నంతకాలం ఒక్కసారి కూడా జయించలేరు. కాబట్టి యజ్ఞాన్ని మధ్యలో ఆపాలంటే ఒకటే మార్గం, ఆవులు టెంపరీగా దాచేయాలి. అప్పుడు యజ్ఞం కొంత భంగం అవుతుంది. భంగం అయితే మధ్య మధ్యలో మనం విజృంభించి వాళ్ళని తన్నచ్చు, వాళ్ళు విజృంభించి మనల్ని తన్నచ్చు, ఏదైనా జరగచ్చు. మొత్తం మీద దేవతలకి శాశ్వతంగా పదవి ఉండకుండా చెయ్యాలంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి ఇప్పుడు ఈ ఆవుల్ని మనం బంధించాలి. గురువు గారండి, ఆవుల్ని బంధిస్తే కుక్క మీద పడిపోయి అభయ్ అని కరుస్తుందేమోనండి అన్నారు వాళ్ళు. పిచ్చాళ్ళలారా, ప్రతిదానికి ఒక మార్గం ఉంది. ఓ ఇంట్లో కుక్క ఉంటే ఏం చేస్తారు, తెలివైన దొంగాడు దానికి కుక్క బిస్కట్ వారేస్తాడు, దాన్ని కూడా ఆకట్టేసుకోవటమే, దు 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 అని అలా సైలెంట్గా 4 రోజులు మచ్చిక చేసుకోవటమే. 4 రోజు 2 బజ్జీలు పెడితేనే మనం లొంగిపోతున్నామే. అంటే మానవుడు కదా, మానవుడు దొంగ పీరు, ఎందుకన్నా వెళ్ళి మర్నాడు మామూలే. ఎన్ని చేసినాయి పశువులు తొందరగా లొంగిపోతాయి. అందులో ఈ సరమ కూడా మినహాయింపు కాదు అనగానే మళ్ళీ వాళ్ళకు అనుమానం వచ్చింది దిక్కుమాల రాక్షసులకి. మీరన్నది భూలోకం కుక్కలైతేనండి, భూలోకంలో కుక్కల్ని ఆకట్టుకోవాలంటే ఏ కుక్క వేసుకోవటో లేకపోతే కాస్త చికెన్ పకోడాయో ఏ ప్రసన్నో పట్టుకెళ్ళి నోటో పెట్టచ్చు. కానీ ఇది దేవలోకపు కుక్క కదండి, దేవలోకపు కుక్క కూడా తిండికి లొంగుతుందా లేకపోతే లంచానికి లొంగుతుందా? మాకు కొంచెం భయం వేస్తుందండి. దేవలోకంలో ఉన్న కుక్కే నక్కే కదా, ఆవే కదా. ఏ లోకానికి వెళ్ళినా దేని బుద్ధి దానికి జంతు లక్షణం ఉంటుంది కదా, కొంత దేవత్వం ఉండొచ్చు, శక్తులు ఉండొచ్చు, కానీ స్వతసిద్ధంగా ఉన్న లక్షణం పోదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని బుద్ధులు పొమ్మంటే పోవు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణుడు ఒక కథ చెప్పాడు. ఇప్పటికి కూడా దాదాపు పౌరాణికులందరూ ఆ కథను ఎప్పుడో ఒకప్పుడు ఆడుతూనే ఉంటాం. వేషం వెయ్యొచ్చు, ఇంకో లోకానికి వెళ్ళొచ్చు, కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు అన్న. దాన్ని ఏమంటాము? నిసర్గ నిష్ఠ. నిసర్గ నిష్ఠ అంటే బై బర్త్ వచ్చే లక్షణం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణుడు ఈ కథ స్వయంగా చూసి చెప్పాడు. ఓ తురకాడు ఉండేవట. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా తురకాళ్ళు ఉన్నారంటో. కర్మగాలి వాళ్ళ వల్ల అసలు ఆ రాజ్యం పాపం మధ్యలో దొంగ పీరుగులు నెత్తి మీద పెట్టుకుని సర్వనాశనం చేసుకున్నాడు. అది వేరే విషయం. ఓ తురకాడు ఇంత గడ్డంతో ఉండేవాటి వాడు. వాడికి అనుకోకుండా ఆ ఊళ్ళో బ్రాహ్మలంతా యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞంలో వీళ్ళతో పాటు కూర్చుని శుభ్రంగా ప్రసాదాలు ఆ పాయసాలు తినేద్దాం, మనం కూడా నాటకం ఆడదాం, మనం కూడా దండం పెట్టించుకుందాం, దక్షిణ పుచ్చుకుందాం అనిపించింది. అందుకని వెంటనే ఏం చేశాడంటే ఈ గడ్డం అడ్డ చాలా అసహ్యంగా ఉంటుంది కదా. ఆ పాకిస్తాన్లో యూసఫ్ ఖాన్ అని దౌర్భాగ్యుడు ఉన్నాడు, ఆడతాడు, అలాగే ఉంటుంది ఈ గడ్డం ఉంటే. అందుకని అవన్నీ తీసేసి చక్క నా మంచి గుండెది చేయించుకుని విభూతి పెట్టేసుకుని మెడలో గొలుచోటు వేసేసుకున్నాడు. పంచి కట్టించుకున్నాడు అతి కష్టం మీద, మొత్తం మీద కట్టించేసుకుని నలుగురితో పాటు వచ్చి కూర్చున్నాడు యజ్ఞంలో. యజ్ఞంలో తురకాడు. ఈ బ్రాహ్మణులు తినగా ఉండరులేండి వచ్చిన వాడిని. ఇంటికి తమరిదే దేశం అన్నాడు. అంటే ఉత్తర దేశం ఎక్కడో దూరం నుంచి వచ్చానంటే చాలా కాలం క్రితం వెళ్ళిపోయాను, కొంచెం నా భాషలో యాస ఉంటుంది అన్నట్టు. ఓహో అన్నారు వీళ్ళు. సరే యజ్ఞంలో నాకు కూడా భాగం ఇవ్వండి అంటే అలాగే అన్నారు. మంత్రాలు చదివితే మీకు నాకు కొంచెం గొంతుకులు తేడా ఉంటాయి కదండి, మా ఏరియా చాలా దూరం అండి, ఎక్కడో ఎడారి వైపు వెళ్ళిపోయాను చిన్నప్పుడే, కాబట్టి మీ గొంతు మా గొంతు తేడా వస్తుంది చదవనంటే సర్లే అన్నారు. కాసేపు అయ్యాక తిన్నగా ఉండక అనుమానం వచ్చింది ఏ పార్థసారథి గారికో సౌమ్యాదుల గారికో, అసలు వీడు ఎవరో తెలుసుకుందామని. అందుకని ఇంతకీ మీరు ఏ శాఖ అండి అని అడిగారు. వాడికి కంగారు వచ్చింది. అంటే మాట్లాడట్లా. ఇంతకీ మీరు వైదికులా అని యోగులా అన్నారు. వీడికి కంగారు వచ్చేసి ఏం చెప్పాలో అర్థం కాల. వైదికులు యోగులు ఇన్ని శాఖలు ఉంటాయని వాడికి అర్థం అవ్వాలి. బ్రాహ్మణులు ఏదో చెప్పాలి కాబట్టి ఏదో వైదికునండి అన్నాడు. మళ్ళీ వాడు దేవాంతకుడు అడిగిన వాడికి మళ్ళీ ఆశ ఏంటి, మావాడు అవునా కదా అని. వైదికులా అయితే ఎవరండి మీరు? వెల్నాడా, కాసల్నాడా, మురికినాడా, ముష్టినాడా, తెల్లగా అండ్యుడా, లేదా ఏదో ఇవన్నీ నిజంగానే మురికినాడులోనే ఉన్నారు. మళ్ళీ ఇందులో కాసల్నాడు ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా పెద్ద శాఖలు, పెద్ద గొడవ. ఆఖరికి ఏ దరిద్రనాడో చెప్పబోయా అన్నారు. అనేసరికి వాడికి పిచ్చెక్కిపోయి యా కుదామై నైజాము అన్నాడు గమ్మని కంగారులో. అంటే రోడ్లోంచి త్వరగాడు కదా, యా కుదా అన్నాడు. వాడికి మై నైజాము అన్నాడు. దొరికిపోయాడు పాపం. కాబట్టి ఎక్కడో తోట దొరికిపోతాయి ఎన్ని కాదనుకున్నా సరే. నాకు చిన్నప్పుడు తమాషాలు తెలుసు, మరేమనుకోకండి, సరదాగా చెబుతా. నాతో పాటు ఒక వైశ్యుడు ఒక ఆయన, ఒక మంచి ప్రముఖుడైన వ్యాపారం ఒక ఆయన స్నేహితుడు ఉండేవాడు. చిన్నప్పుడు ఆర్య వైశ్య కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాడు. అక్కడ వైశ్యుడికి మాత్రమే ఆ పూట భోజనం. పాపం వీడు తిన్నగా ఉండక నిన్ను కూడా తీసుకెళ్ళి పర్వాలేదని అన్నాడు. ఒరే తప్పురా ఇది అన్నాను నేను. ఏమిటి నీకేంటి పండితుడివి అంటే, నేను 8 ఏళ్ళకే చదువుకున్నాను. మరి గోత్రం అడుగుతారు వెళ్ళాక కదా అంటే, పింగళస్ గోత్రం అని చెప్పి నా గోత్రం అన్నాడు. సరే నేను కంగారు పడి పింగళస్ గోత్రం చెప్పేశా. మీ ఇంటి పేరు అన్నాడు. చచ్చినప్పుడు ఎందుకని ఆ పక్కన వాడు పెట్టాను. మా ఇంటి పేరా తూనుగుంట్ల అన్నాడు. అంటే వాడి ఇంటి పేరు తూనుగుంట్ల, వీడు నా పేరు కూడా. అప్పటి నుంచి నా పేరు తూనుగుంట్ల అప్పారావు అని పేరు వచ్చేసి చివరి అది పింగళస్ గోత్రంగా అక్కడ అడ్రస్లో పెట్టేశాడు. కాబట్టి మోసం చేసి గోత్రాలు మారిస్తే ఎక్కడో చోట కంపులికి దొరుకుతుంది. కాబట్టి ఇంకా కొంచెం నేనంటే పక్కన ఉన్నవాడిని వాడు ఎవడో రేపు పొద్దున దొరికినా మహాపండితుడు ఫోన్లే అంటారు. కానీ మరీ బొత్తిగా పచ్చి తొరకాడైతే న్యాయం కాదు కదా. ఎందుకు చెబుతున్నానంటే, పుట్టుకతో వచ్చే కొన్ని ఉంటాయి. ఆ లక్షణమును మనం ఎట్టి పరిస్థితుల్లో కప్పిపుచ్చలేము. మోసం చేసి నామం పెట్టి లేకపోతే ఇంటి పేరు మాత్రం గోత్రం పేరు చెప్పుకొని లోకంలో కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ శాశ్వతంగా చేయలేం. అలాగే ఈ శరమ కూడా దేవలోకపు కుక్క అయితే అవ్వచ్చుగాక, కానీ అది కుక్కే. దాన్ని లొంగదీయడానికి ఒక మార్గం ఉంది. ముందు పట్టేసుకోండి ఆవుల్ని, తర్వాత చూద్దాం అన్నాడు. ఏమన్నాడు? ఏవముక్తస్తదా శుక్రః ప్రత్యువాచాసురాంస్తథా ఏతాగా క్రియతాం శీఘ్రం వసురా మా విలంబత. రాక్షసులారా నా మాట వినండి, ఏ మాత్రం ఆలస్యం చేయకండి, ఈ గోవుల్ని పట్టేసుకోండి అన్నాడు. సరే ఇంకా
గురువుగారు చెప్పాక ఇంక అది ఏదైనా వినాల్సిందే. అందుకని వెంటనే ఆవుల్ని టక్కన వీళ్ళు పట్టేసుకుని బంధించారు. ఆవుల్ని పట్టుకుపోతుంటే సరమ ఆ వెనకే వస్తుంది వెతుక్కుంటూ. వీళ్ళు ఎంత వేగంగా పరిగెత్తినా అది కూడా టిక్ 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 అని వాసన చూసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఎందుకు వెనకబడుతుందంటే అది దేవలోక కుక్కైనా కుక్కకు ఒక లక్షణం ఉంటుంది కదా, ఎక్కడన్నా రాయి కనపడినా చెట్టు కనపడినా టిక్కని కాలెత్తుతుంది. ఆ ఎత్తడంలో లేట్ అయింది. అది అసలు రహస్యం. ఏం రాశారండి వేదవ్యాసులు వారు. లేకపోతే వెంటనే పరిగెత్తుకెళ్ళేది దిక్కుమని. నిజంగా ఆశ్చర్యం. హాస్యానికి చెప్పినట్టున్నా కొన్ని నిజాలే. మాకు మరో స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు 8th క్లాస్ చదువుతున్నాం అనుకుంటాను బహుశా. ఆ 8వ తరగతి చదువుతున్న రోజుల్లో వాడు మైలు రాయి కనపడినా చెట్టు కనపడినా ఇదేంటి నా కొబ్బరికాయ, మైలు రాయి కనపడినా చెట్టు కనపడినా కాలెత్తేవాడు. జనాలకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఏమిట్రా అని అడిగా రహస్యంగా. ఏమనుకోకయ్యా, నేను రహస్యం చెబుతున్నాను. చెప్పు, పర్లేదు, ఎవరికి చెప్పలే, పెద్ద అయ్యాక చెబుతాలే, పురాణంలో ఈలోపు చెప్పనన్నా. అంటే ఏం లేదు, నాకు చిన్నప్పుడు ఫ్రాక్చర్ అయితే పడిపోతే కాలెముకు విరిగిపోతే ఎముక దొరకకపోతే కుక్కెముకు పట్టుకొచ్చి కట్టేశారు, అందులో వేసి ఆపరేషన్ చేసి. అందుకని కుక్క బుద్ధి వచ్చేసింది. నాకు తెలియకుండానే రాయి కనపడితే కాళ్ళు లేచిపోతుందండి అన్నాడు. అక్కడితో బతికించేవరా, క్లాస్ రూమ్లో నీ పక్కన ఉన్న నన్ను రాయి అనుకోలేదు. అదొక అదృష్టం. ఏమిటంటే చెబుతావు ఇవన్నీ యోగాలు, కర్మయోగాలు. అలాగా ఇంత దేవలోకపు సుని కూడా ఏమని చెప్పాడు, వెంటబడేటప్పుడు కొంత వెనకబడిపోయిందిట. ఎందుకని అంటే స్వతసిద్ధమైన కొన్ని లక్షణముల వల్ల. సరే, మొత్తం మీద వాసన పసిగట్టగలదు కుక్క. అందుకని ఈ ఆవుల్ని వాళ్ళు ఎక్కడ దాచారో అక్కడికి వెళ్ళింది. అపశ్యత్స దితేహ పుత్రై నేతా గావోధరాధరే దైత్యైరపి సునీ దృష్ట మార్గా విశేషతక. చివరికి రాక్షసులు ఈ ఆవుని తీసుకెళ్ళిన చోటుకి వెళ్ళింది. దైత్యులు వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ, బలేరా మనం ఆ తరమకి దొరకకుండా పట్టుకుపోతున్నాం అని అనుకుంటున్నారు కానీ వెనకాతలు చూస్తుంది తెలియట్లా. చెప్పా కదా, దానికి వాసన పచ్చికట్టడం అది పుట్టుకతో వచ్చిన బుద్ధే. ఈ రకరకాల బుద్ధులన్నీ పుట్టుకతో వస్తాయి కుక్కకి. అంటే చుక్కని ముట్టితో రాక్షసులు ఎట్టు వెళ్ళారు, ఆవులు ఎలా వెళ్ళాయి, వాటి ఆ వాసన తెలిసిపోతుంది వాడికి. బాగా విచిత్రం అనమాట. నేను 1981లో అనుకుంటాను, మీ గురువుగారు చాలా సరదాయిన వ్యక్తి, కొంటి మనిషి. కొన్ని విషయాలు సైకిల్ తొక్కుని నడిచి కూడా యాత్రలు చేసిన రోజులు ఉన్నాయన్నారు కదా, అన్ని రకాలు. భీమవరం నుంచి ఒక 17 కిలోమీటర్లు పెడితే వెంప అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో మా నాన్నగారు కొంతమందిని మామూలు పాఠాలు, కొంతమందికి భగవద్గీత, భాగవతం చాలా మందిని తయారు చేశారు. ఆ ఊరంతా ఎక్కువ మంది రాజులు ఎక్కువ ఉండేవారు, క్షత్రియులు. అందరూ ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ ఊళ్ళో శివాలయం ప్రతిష్ఠ కూడా చేస్తున్నారు. ఆ ఆలయంలో పురాణం చెప్పడానికి వాళ్ళ భాగవతాన్ని పరీక్షించమన్నారు ఫాదర్. వీళ్ళు ఎలా చెబుతున్నారో చూసుకో, కొడుకు నువ్వు చదవడం గొప్పే ఉంది, నా శిష్యురాడు చదువుతున్నారంటే సరే బయలుదేరా. ఆ బయలుదేరేటప్పుడు అప్పట్లో ఇలా బస్సులు పిరిక్కుంటూ ఉండేది కాదు. అందుకని భీమవరం వెళ్ళి భీమవరం నుంచి సైకిల్ మీద దుస్సాహసం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం. తీరా భీమవరం దగ్గరకు వచ్చరికి గణపురం నుంచి టైరు కాస్త ట్యూబు టైరు 2 ఢామ్ అని పేలిపోయాయి. ఎవడో దౌర్భాగ్యుడు మేకులు కట్ట పారేశాడు. టైరు మొత్తం ఠామ్. ఆ సైకిల్ మీద ఎడుతున్నాను. అక్కడ ఉపన్యాసం చెప్పాక వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు సరిపోదావా అని నేను జేబులో ₹1 వేసుకొచ్చా. రూపాయికి టైరు ట్యూబ్ రాదుగా ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు కావాలి. టైరు ట్యూబ్ లేకపోతే సైకిల్ వదిలేస్తే సైకిల్ ఎత్తుకుపోతాడు. ఆ రోజుల్లో సైకిల్ కొనుక్కోవడమే గొప్ప. మరి ఇప్పుడు ఎలాగా దీన్ని మోసుకుని వెళ్దామంటే బస్సులు ఉండవు రూట్లో. అదొక భయంకరమైన మార్గం అండి. ఇప్పుడు అన్ని రూట్లు పడ్డాయి. కానీ ఇంతలో భీమవరం పాత బస్ స్టాండ్ దగ్గర ఓ హల్లెలూయ అనే చర్చి కనపడింది. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో 3 రోజుల నుంచి కూటాలు జరుగుతున్నాయి, దిక్కుమాల కూటములు, స్వస్థత కూటములు. పైగా అందులో ఉన్న వాళ్ళందరికీ అస్వస్థతే, ఎప్పటికీ స్వస్థత రాదు. సరే, మొత్తం మీద ఏదో కూటమి. ఆ కూటమిలోకి నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అంటే ముందు గండం గడిచి వెళ్ళడం బయటపడాలి కదా, అందుకని ముందు టైరు ట్యూబు పడాలి. అందుకని నేను కూడా వెళ్ళిపోయి గొలుసులు లోపల కనపడకుండా దాచేసాను. వాళ్ళు కనపడితే ప్రమాదం. బొట్టు గిట్టు ఏమీ లేకుండా వెళ్ళిపోయా. సైకిల్ స్టాండ్ పక్కనే వేసాను, లోపలికి వెళ్ళిపోయా.
దొరికితే తను వాడికి హాట్ కేసులో పెట్టేసుకున్నాడు. అందరినీ ప్రార్థన అన్నాడు. మోకాళ్ళ మీద మోకరిల్లి, ప్రభువా నేను నీ కోసం బయలుదేరి వచ్చి తిని పాతిని ఏదో వాళ్ళ తాతలు విన్నానులేండి. చాలా ఎంత ఆశ్చర్యకరము. క్రొత్తగా నీ సేవకు వచ్చుతూ ఉండగా దారిలో నా టైరు ట్యూబు పగిలిపోయినవి. అప్పుడు నీవే మార్గము చూపితివి. టైరు ట్యూబు వేసే మంచివారిని చూపించింది ప్రభువా, నీ అనుగ్రహం నేను మర్చిపోలేను. అయ్యి బాబాయ్ టైరు ట్యూబు పోయిందా అని బయటికి తీసుకొచ్చి ఆ టైరు ట్యూబ్ వేసి మళ్ళీ ప్రార్థన చెయ్యన్నారు. ఇప్పుడే వస్తాను టైరు ట్యూబ్ ఒక్కసారి అని చెప్పి ఆ టైరు ట్యూబ్ వేసుకుని బయలుదేరా. మళ్ళీ రాలా. అదే ప్రార్థన కదా. అయ్యా తెలివితేటలు ఎన్నో రకరకాల అత్యవసరం. ఇవన్నీ చిన్నప్పుడు కాబట్టి. ఇప్పుడే టైరు లేదు, ట్యూబ్ లేదు. చెప్పొచ్చింది ఏంటంటే ఇది ఎవరి మీద మీరు ప్రయోగించారు చాలా ఆ ప్రార్థనలో చూడవలసి వచ్చింది. ఎందుకు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయానంటే ఎందుకు చెప్పొచ్చిందంటే మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు వాడికి ఎందుకో నా స్వరం బాగుందిట, భాష బాగుంది. మీలాంటి వాడు మా ప్రార్థనలో పాల్గొంటే జనాలు వస్తారు, అందులో మీరు హిందువులు కదా వచ్చేయండి అని చెప్పాడు వాడు. వచ్చేయండి అంటే పోనీ ఏదో 2 నిమిషాలు కూర్చునేవాడేమో. ఇంత ముద్ద పెడతా ఉన్నాడు. ఆ ముద్ద ఏమిటది కర్మ, బాతుగుడ్డుదు. అసలే నా బతుక్కి బాతుగుడ్డుతో వాడు అన్నం పెడితే నేను ఇంక తర్వాత ఉపన్యాసం అంటే బాత్ మే బూత్ హై అని తినేటటువంటి లోకశంకరం. కాబట్టి ఆపద్ధర్మాలు అంటారు. ఇప్పుడు మొత్తం మీద ఈ దైత్యులకి ఆపద్ధర్మం కూడా తెలియదు. ఈ మూర్ఖులు మొత్తం మీద ఆవులను తీసుకుపోయారు, ఎక్కడో దాచారు. ఈ దైత్యుల్ని చూసుకుంటూ సరమ కూడా వెళ్ళింది. మనం కుక్కకి తెలియకుండా ఆవులు వెలేస్తుకుపోయావరా అంటున్నారట. ఇంతలో వెనకాతల అని వినపడింది శబ్దం. ఏమిటది? కుక్క భలే విచిత్రంగా ఉంటుంది. నాలికి బయటకు పెట్టి కుక్కు కుక్కు అంటూ ఉంటుంది. అరవలాది నిశ్శబ్దంగా వచ్చింది. అయినా రాక్షసులకి బాగా తెలిసిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే వెనక్కి చూశారు. అమ్మదీని దుంపదగా వచ్చేసిందిరా కుక్క అన్నారు. ఆసాం గవాంతు దుగ్ధైవ క్షేరం త్వం సరమే శుభే పిబస్వైవమితి ప్రోక్త్వా తస్యై తద్దదురంజస. వెంటనే వారు సరమకేసి తిరిగి, ఓ దేవతల కుక్క సరమా వచ్చావా, నువ్వంటే మాకు ఎంతో అభిమానం, చాలా కాలం నుంచి అసలు నిన్ను ప్రేమించి నిన్ను పూజించి నీకు కూడా కాలభైరవుడికి చేసినంత పూజ చేద్దాం అనుకున్నాం. ఇలారా ఇలారా ఇలారా. అయ్యో అసలు దేవతలు ఎంత దుర్మార్గులు. ఈ ఆవులకి కాపలా పెడతారు, అన్ని పనులు చేయించుకుంటారు, ఆవుల పనులు వాళ్ళు తాగుతారు, నీకు ఎప్పుడన్నా ఒక డ్రాప్ కూడా పాలివలా అయ్యో అని తెగ పొగిడి దాన్ని ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే రేపు చేస్తారు. కానీ నిజానికి అమ్మ అనుగ్రహం. అవిద్యానామంతస్తిమి సరమా కథ చెప్పుకుంటున్నాం కదా. దేవతలు యజ్ఞం చేయడం కోసం నందిని దేవతల్ని, గోవుల్ని సంవత్సరం పాటు హిమాలయ పర్వతాల్లో వదలడం, ఆవుల్నేమో రాక్షసులు రహస్యంగా ఎత్తుకుపోవడం, ఆ వెనక సరమ అని పేరు కలిగిన ఒక కుక్కని, దేవసురకాన్ని దేవతలు గోవు రక్షణ కోసం పంపడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ గోవుల్ని వాళ్ళు పట్టుకుపోయారు. వాళ్ళకి తెలియడంలా వెనకే సరమ వస్తుందని. కుక్కకి తెలియకుండా, దేవసునకానికి తెలియకుండా మనం గోవుల్ని అపహరించేశాం. ఈ ఆవులు లేకపోతే యజ్ఞం ఆగిపోతుంది. ఎంచేత సంవత్సరం పాటు అన్ని చోట్ల తిరగాలిగా. మరి తిరగాలి, తిరిగిన తర్వాత ఆ పాలు తీయాలి, ఆ పాలు ఉపయోగించి యజ్ఞం చేయాలి. కాబట్టి యజ్ఞ విఘాతానికి మనం చేయవలసిన పనులన్నీ చేసేసాం అనుకున్నారు. వాళ్ళు సంతోషపడిపోయారు. అసలు సామెత ఉంది, పెళ్లి ఆపడం కోసం గుండ్రాయి దాచాడు అని. గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి చిక్కున్ కష్టముష్టింపచా అని అల్లసాని పెద్దలు కూడా రాస్తాడు. ఓ భార్యాభర్తలకి, ఒక వధూవరులకు పెళ్లి అవుతుంది, పెళ్లి ఆపాలి. పెళ్లి ఆపాలనుకుని కుట్ర చేసి పక్క వాళ్ళు ఏం చేశారట, కన్నికల్లు రాయి దాచేశారు. పెళ్లిలో మొగుడు పెళ్ళాలిద్దరినీ కూడా పత్రం తొక్కిస్తారు. రుబ్రోలు పత్రం లేక సన్నికల్లు రాయి అంటారు దాన్ని. పత్రం తొక్కిస్తే పెళ్లి సంపూర్ణమైనట్టు. కానీ పెళ్లి ఆపడానికి పత్రం దాచేస్తే పెళ్లి అయిపోతుందా? పత్రం లేకపోతే ఇంకో రాయి ఒకటి తొక్కిస్తారు. ఏమీ లేకపోతే ఏ సూర్యకాంతం లాంటి ఆవిడ పట్నం తొక్కిస్తే చాలు, అదే గుండ్రాయనది. కాబట్టి పెళ్లి ఎలా అవుతుంది?
పెళ్లి ఆపడానికి గుండ్రాయి దాచడం ఎంత తెలివి తక్కువతనమో, అలాగే ఆవుల్ని దాచేస్తే యజ్ఞం ఆగిపోతుంది అనుకున్నారు రాక్షసులు. ఇంతలో వెనక్కి చూస్తే వెనకే ఈ దేవతాసుని, దేవతల కుక్క, ఆడకుక్క తరమ కనపడింది. వాళ్ళకి కంగారు వచ్చింది. దీన్ని కూడా ఏదో రకంగా బుట్టలో వేసేసుకుందాం అనుకున్నారు. దృష్ట్వా తే తాం చ సామ్నైవ సామపూర్వమిదం వచః ఆసాం గవాంతు దుగ్ధైవ క్షేరం త్వం సరమే శుభే పిబస్వైవమితి ప్రోక్త్వా తస్యై తద్దదురంజస. ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే, అవసరమైతే రాక్షసులు చాలా దొంగలు, కుక్కను కూడా కట్టేసి తీసుకుపోగలరు, చంపగలరు. వాళ్ళు ఏం సామాన్యులు కాదు, రాక్షసులు కూడా తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించినటువంటి వాళ్ళు, మూర్ఖులు, బలసంపన్నులు. నిజం చెప్పాలంటే దేవతల కంటే రాక్షసులు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు. కానీ మూర్ఖులు, క్రూరులు, నీతులు లోకాలను నాశనం చేస్తారు కాబట్టి వాళ్ళని చంపడానికి విష్ణు వస్తూ ఉంటాడు. అంచేత కిరస్థానం వాళ్ళు, రాక్షసులు చాలా ప్రమాదకారులే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అల్లుకుపోతారు. ఎటొచ్చెట్టుపోయినా వాళ్ళ వల్ల లోకానికి నాశనం. ఇప్పుడు అలాగే వీళ్ళు తమ బలంతో కుక్కని చంపగలరు, అయినా ముందు దాన్ని మచ్చిక చేసుకుందాం అనుకున్నారు. ఆవుల పాలు పితికి, సరమ, ఇంతకాలం నుంచి దేవతల దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఎప్పుడైనా వాళ్ళు బాగా జీతం ఇచ్చారా? ఈ ఆవుల వెనక కాపలా కాస్తున్నావు, ఈ ఆవుల పాలు నీకు తాగడానికి ఇచ్చారా? ఈ ఆవుల పాలు ఎప్పుడు వాళ్ళు తాగుతారు, యజ్ఞానికి వాడతారు, అన్నిటికీ వాడతారు, కానీ మాట వరసకు కూడా దేవతల కుక్కవైన నీకు ఇచ్చారా? ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తే లాభం ఏమిటి? ఇలాగ బుట్టలో వేసుకుంటారంటో, చాలా డేంజర్ వీళ్ళతోటి. రాక్షసులు మోసం చేసే విధానం ఎలా ఉంటుందంటే, కిరస్థానం వాళ్ళు వాళ్ళ మతం ఎలా వ్యాప్తి చేస్తారు, అలాగే ఇంటికి వచ్చి కాస్త నూనె నెత్తి మీద పెట్టి ఉష్ ఉష్ అంటాడు, తిప్పేస్తాడు, ఏమిటో అంటాడు, దిక్కుమాలు గొడవ. దాంతో ట్రాప్లో పడిపోతాం. లేదా ఇంత అన్నం ముద్ద ఏదో చెత్తా చెదారం పెడతారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, దేవతల కుక్క, సుని, ఓ సరమ, దేవతల దగ్గర పనిచేస్తే నీకేం లాభం, మమ్మల్ని నమ్ముకో నీకు లాభం, ఈ ఆవులన్నీ మేము దాచేస్తాం, యజ్ఞం పాడు చేస్తాం, దేవతల్ని సర్వనాశనం చేసేస్తాం, చెట్ట చివరికి స్వర్గం మాదే, అప్పుడు ఆవు పాలు నీకే ఇస్తాం. ఈ ఆవుల పాలు మంచివి, సామాన్యమైన పాలు కావు. కామధేనువు కూతుళ్ళు నందినీ దేవతలంటే. కామధేనువు పాలు తాగితే ముసలితనం ఉండదు, మరణం ఉండదు. కామధేనువు యొక్క లక్షణమేది. అదే లక్షణం కామధేనువు కూతుళ్ళైన నందినీ దేవతలకు కూడా వచ్చింది. అందుకే నందినీ ధేనువు పాలు తాగితే ఈ కలియుగాంతం వరకు జుట్టు నెరవదట. గుండు గీకిన వర్ణాడే వచ్చేస్తుంది జుట్టు, రంగక్కర్లా, ముసలితనం రాదు, నవయవ్వనంతో ఉండొచ్చు. మీకు గుర్తుందా, వశిష్ఠుడి ఆవు ఎత్తుకుపోయిన అష్టవసువులు ఇదే కారణం. పూర్వం అష్టవసువులు వాళ్ళు 8 మంది. ఈ 8 మంది భూలోకానికి వచ్చారు తమ భార్యలతో. వాళ్ళకి వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనపడింది. ఆశ్రమం దగ్గర వశిష్ఠుడి గోవు నందిని కనపడింది. కనపడగానే ఇదేమిటండి అని అడిగింది. ఆఖరి వసువు, చిన్న వసువు ఉన్నాళ్ళండి, వాడి పేరు మహాభిషుడు అంటారు. ఆ మహాభిషుడు అనేటటువంటి వాడిని, ఆఖరి వాడిని వాళ్ళ ఆవిడ అడిగిందట, ముద్దులు పెళ్ళం, ఏమండి ఈ ఆవు ఏమిటి చాలా అందంగా ఉంది, నిగనిగలాడిపోతుంది, నేను చూసిన భూలోకపు గోవులో లేదు అంటే, ఇది మామూలవు కాదు, ఏకంగా కామధేనువు కూతురు నందినీ ధేనువు. ఈ ఆవు పాలు తాగితే ముసలితనం ఉండదు, సావు ఉండదు, నా వార్ధక్యం ఉండదు. తర్వాత రెండోది ఏంటి, నా మృత్యుంచ, మరణము ఉండదు. చక్క మన ఏమని వారికి రాధాకృష్ణ గారికి కనుక ఈ పాలు ఇచ్చామంటే మళ్ళీ పాతకాల పాత్రతో వచ్చి నా మీద మంచి పద్యాలు చెప్పి కాస్త ఉపన్యాసం చెప్పగలరు. హుషారు, మళ్ళీ 3 పదులు 30 ఏళ్ల వయస్సు వచ్చేస్తుందన్నమాట, 80 ఏళ్లలో కూడా. దాంట్లో ఉన్నది అదే, ఎప్పుడోకప్పుడు ఆ పాలు కాసిన పుచ్చుకుంటాను నేను కూడా, కంగారు అడకండి.
అప్పుడు రోజు ద్వారకా తిరుమల నడిచెళ్ళి వచ్చేసి గుండిచ్చేసి వాడి సాయంకాలానికి జుట్టు టింగి టింగి టింగిని బొలుచుకొచ్చేస్తున్నాడు విఠలాచార్య సినిమాలో లాగా. అంచేత ఇది చాలా గొప్పది ఈ నందిని ధేనువు పాలు అని చెప్పాడు ఈ చిన్నాడు. వెంటనే వాళ్ళ ఆవిడంది, ఏమండి నాకు చిన్న కోరిక ఉంది. ఏమిటన్నాడు ఆయన. మనం ఎలాగో దేవతలం, మనకి జరామరణాలు ఉండవు, అంటే ముసలితనము చావు ఉండదు. నాకు భూలోకంలో ఒక రాజుగారి కూతురుతో స్నేహం ఏర్పడింది. నా స్నేహితురాలు కాశీరాజు గారికి బంధువు. ఆవిడికి తొందరలో మరణం వచ్చేస్తుందిట, ముసలితనం వచ్చేస్తుందిట. కానీ నాలాగా జరామరణములు లేకుండా ఆవిడ కూడా ఉంటే, ఆ రాజుగారి కూతురు కూడా, మేము శాశ్వతంగా స్నేహంగా ఉంటాం. కాబట్టి నా స్నేహితురాలికి ఈ ఆవు పాలు కొని పట్టుకెళ్ళిద్దాం. అప్పుడు ఆవిడ కూడా దేవతల్లాగే ఉంటుంది, మేమిద్దరం కలిసి ఉండొచ్చు కదా. అంచేత ఈ ఆవు పట్టుకుపోదామండి అంది. అందులో కొంచెం ముద్దులు పెళ్ళాం ఆవిడ, అందుకని కాదనలేక నిజానికి నందిని దేవత ఆవిడ, కామధేనువు కూతురు. పోనీ అదో పక్కన పెట్టండి, వశిష్ఠుడి ఆవు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆవు పట్టుకెడితే ఏ పరిణామాలు వస్తాయో వెనక ముందు ఆలోచించకుండా ఈ చిన్నవాడు తన పెళ్ళాం కోసం సరే ఆవిడ పట్టుకుపోదామన్నాడు. తక్కిన అన్నదమ్ములు కూడా సర్లేరా మీ ఆవిడంది, నువ్వు కోరుకున్నావు పట్టుకుపోదామని బంధించి పట్టుకుపోయారు. కాసేపటికి అక్కడికి వశిష్ఠుడు వచ్చాడు. వచ్చి ఆవు ఏమైంది అని అడిగితే, ఆశ్రమం వాళ్ళని మీ ఆవుని ఎవరో వసువులు వచ్చారండి, బంధించి పట్టుకుపోయారండి అన్నాడు. దాంతో వశిష్ఠుడి కోపం వచ్చింది. దివ్య దృష్టితో చూశాడు. ఎవరు వాళ్ళు? వసులోకంలో ఉన్న వాళ్ళల్లో 8 మంది వసువులు, అష్టవసువులు. వెంటనే ఆయన తన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు, నేల మీద చల్లాడు. ఓరి మూర్ఖులారా, వసువులారా, బ్రాహ్మణులు ఆవుని అపహరిస్తే పోయే కాలం వస్తుందిట. అటువంటిది నా హోమధేనువుని, పవిత్ర ధేనువుని, నందిని ధేనువుని నేను లేనప్పుడు అపహరించి పట్టుకుపోతారా? ఒక మానవ స్త్రీకి పాలివ్వడం కోసం నా దగ్గర ఉన్న ఆవుని పట్టుకెళ్లారు కాబట్టి మీరంతా మానవ లోకంలో మానవులై పుట్టి ముసలితనంలో నానాయాతంలో అనుభవించి నలిగి నలిగి కృంగి కురిసించి పండని చెప్పించేశాడు. ఈ శాపం విన్నారు వసువులు, గజగజగజ వణికిపోయారు. వచ్చి వశిష్ఠుడి కాళ్ళ మీద పడిపోయారు. మహాత్మా వశిష్ఠ మహర్షి రక్షించు బాబోయ్, మేము పొరపాటు చేసేసాము, రక్షించు. ఏదో మా చిన్నవాడు వాళ్ళ ఆవిడ మాట విన్నాడు. వాళ్ళ ఆవిడేమో భూలోకంలో ఉన్న ఎవరో ఒకానొక స్నేహితురాలికి ఆయువు ఆరోగ్యము ఇవ్వడానికి, జరామరణాలు లేకుండా చెయ్యడానికి ఈ పాలు కావాలని కోరిందిట. తొందట్లో మా తమ్ముడు పెళ్ళాం మాట విన్నాడు, మేము వాడికి సాయం చేశాం, మమ్మల్ని క్షమించు. ఈ దరిద్రపు మానవ జన్మ మేము భరించలేం. మానవ జన్మ అంటే ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఎక్కడో తోట స్థలం చూసుకోవాలి, ఇల్లు కట్టాలి, మళ్ళీ అక్కడేమో గురువుగారి పీఠ ఏర్పడుతుందో లేదో కాపలాలు కాలేయాలి, ఎన్ని కష్టాలు ఉంటాయండి బాబు, లేనిపోను గొడవ. అక్కడ మళ్ళీ ముసల్తనం, తర్వాత మరణం, నానా గందరగోళాలు. ఈలోపు ఉన్న రోజుల్లో సంపాదించాలి, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి, మానవమానాలు. కాసిని కూసిని కాదు కదా. చిచ్చి 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 వద్దు వద్దు వద్దు, మాకు ఈ మానవ జన్మ జరామరణములతో ఆక్రాంతమయ్యే మానవ జన్మతో మేము నలిగిపోతున్నాం, మాకొద్దుగాక మానవ జన్మ, మాకు శాప విముక్తి కలగజేయమన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, శాపం ఇవ్వడం తేలికే కానీ వెనక్కి తీసుకోవడం నా వల్ల కాదయ్యా. ఒక వస్తువుని పాడు చేయడం తేలిక, బాగు చేయడం కష్టం. అయినా మీకు ఒక మార్పు చేస్తున్నా, మీరు భూలోకంలో పుట్టి పుట్టగానే శాప విముక్తి పొందుతారు. మీ 7 పెద్దవాళ్ళు 7 కూడా 1 2 3 4 5 6 7 గళ్ళంతా పుట్టగానే వెంటనే చచ్చిపోయి శరీరం విడిచిపెట్టి తిరిగి మీ లోకానికి పండి. కానీ ఆఖరాడున్నాడే పెళ్ళాం మాట విని ఆవును ఎత్తుకుపోయాడు. దోషమంతా వాడిదే. ఎంత పాపాత్ముడైన బ్రాహ్మణుని సొమ్మెత్తుకుపోకూడదు, అందులో గోవును ఎత్తుకుపోవడం మహాపాపం. ఈ దుర్మార్గుడికి తగిన ప్రాయశ్చిత్తం కావలసింది. వీడు ఎక్కువ కాలం భూలోకంలో మానవ జన్మెత్తి పెళ్లి కాక అందరి చేత చివాట్లు తింటూ తన రాజ్యమే తను పరిపాలించుకునే అధికారం లేకుండా దౌర్భాగ్యులకు అంటగట్టి వాళ్ళ దగ్గర తిండి తింటూ కష్టాలు పొందుతాడు అన్నారు.
అదిగో ఆ 8 మంది భూలోకంలో గంగాదేవికి శంతన మహారాజు గారికి పిల్లలై పుట్టారు. అందుకే గంగాదేవి శంతనుడిని పెళ్లి చేసుకోగానే వాళ్ళు వచ్చి గంగాదేవిని అడిగారు అనమాట, మేము వశిష్ఠ శాపం వల్ల భూలోకంలో మానవులం అయి పుడతాం, అలా పుట్టగానే పురిటి పాపం తీసుకెళ్లి గంగలో పారేసి చంపేయమ్మ మమ్మల్ని, మేము తిరిగి మా లోకానికి పోతాం. ఆవిడ అలాగే చేసింది. అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? శంతన మహారాజు గారిని, ఏమయ్యో శంతనుడా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ నేను ఏం చేసినా కాదు అనకూడదు, కాదన్నావా నిన్ను విడిచిపెట్టిపోతానండి. సరే అన్నాడు ఆయన. వాళ్ళకి పెళ్ళయింది, మొదటి కొడుకు పుట్టాడు, గంగలో పారేసింది. కొత్త కొత్తలు ఆడిపోయింది మనస్సు, కాదంటే ఆవిడ వదిలిపోతుంది, విడాక్స్ అంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏలూరు కోర్టుకు తిరగాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గరికి వెళ్ళాలి, సంతకాలు పెట్టారు లేదు చూడాలి, ఎన్ని గొడవలు ఉన్నాయి ఇవన్నీ, మధ్యలో వరం కావాలి ఇవన్నీ. అందుకని ఈ బాధంతా పడటం కష్టం కనుక ఆయన కిక్కులు మరకుండా పిల్లాన్ని పారేసినా ఊరుకున్నాడు. తర్వాత 2వ కొడుకు, 3వ కొడుకు, 4వ కొడుకు, 5వ కొడుకు, 6వ కొడుకు, 7 కొడుకులు గంగలో పారేసింది. వాళ్ళకి శాప విముక్తి అయిపోయింది. ఆఖరిని 8వ కొడుకుని కూడా పారవేయబోతూ ఉన్నప్పుడు శంతనుడికి ఆగలేకపోయాడు. ఎందుకు ఆగలేకపోయాడంటే వీడు బతకాలి. ఆగవే దుర్మార్గురాలా, గొడ్రాలా, రాక్షసివా, నువ్వు మనిషివా, కంటి పిల్లలు పుట్టగానే తీసుకెళ్లి గంగలో పారేసి చంపుతావా, నేమగడుపుమాడా, ఉంటే ఉండిపోతే పో, వదిలే అన్నాడు. అప్పుడు ఆవిడ అసలు కథ చెప్పి, నందినీ ధేనువుని అపహరించడం వల్ల వశిష్ఠుడు శాపం ఇవ్వడంతో వీళ్ళు భూలోకంలో పుట్టారయ్యా, వీళ్ళకి శాప విముక్తి కలగాలి కాబట్టి నేను తీసుకెళ్లి గంగలో పారేసా. ఈ ఆఖరాడే మహాపాపం చేశాడు, వాడు భీష్ముడనే పేరుతో, గంగేయుడనే పేరుతో భూలోకంలో చాలా కాలం ఉండిపోతాడు అని అట్టే పెట్టింది. అది కథ. ఎందుకు చెబుతున్నాను, ఆ నందినీ ధేనువు యొక్క పాలు అంత గొప్పవి, వాటి కోసం దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డారు వసువులు కూడా. అటువంటి నందినులను కాపలా కాస్తున్న నీకు ఒక్కనాడైనా ఒక్క డ్రాప్, ఓ ప్యాకెట్ పాలు ఇచ్చారా? ఇవ్వలా. నీకంతా అన్యాయం జరిగిపోయింది. ఓ సరమ, ఇప్పుడు మేము పాలు పితికాము, నీకు ఇస్తున్నాం, ఈ పాలు తాగు, ఆవుల గురించి చెప్పకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోగానే దేవతలు అడుగుతారు ఇంద్రుడును, సరమా గోవులు ఎక్కడున్నాయి అని. నువ్వు చెప్పకుండా ఉంటే ఇంకా పెర్మనెంట్గా మేమే నీకు ఉద్యోగం ఇచ్చి అక్కడ ఉద్యోగం పీకేసిన పర్వాలా, ఇంకొంచెం ఎక్కువ జీతం ఇచ్చి పెట్టుకుంటాం, ఆవు పాలు రోజు ఇస్తాం మీకు. ఆవు ప్యాకెట్లో ఆవు పాలు ఉన్నాయో గాడిద పాలు అమ్ముతున్నారో మనకు తెలియదు, కానీ గ్యారంటీగా నందినీ ధేనువు పాలు నీ కళ్ళెదురుగుండా పితికిస్తాం అన్నారు. ఇది ఉడికిపోతుంది. వాడు పట్టుకున్నారు, దిక్కుమాలను చంపేస్తారేమో అని ఒక భయం. పాలు తాగితే ఇంద్రుడితో గొడవ, తాగకపోతే వీళ్లతో గొడవ, వీళ్ళేమో లాభం లోభం, అక్కడికి వెడితే వాడేమంటాడు. అందుకని సరే ముందు పాలు తాగేసింది. వాళ్ళు వదిలేసాక కొంచెం వణికిపోతూ లోపల భయం వేస్తుందన్నమాట. ఇప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాక అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా, రాక్షసులే నయ్యం, కాస్తంత ఎక్కువ జీతం ఇస్తూ ఉంటున్నారు, ఎక్కువ పాలు కూడా పోసారు, ఎప్పుడు పాలు పోయిలా, ఇక్కడ పాలు ఉన్నాయి, ఎన్ని చెప్పండి, 10 రూపాయలు ఎవడెక్కువ ఇస్తే వాడి దగ్గరికి పోవాలనిపిస్తుంది ఉద్యోగంలో. అందులో ఆవు పాలు అయ్యి, అందులో నందినీ దేవత పాలు, అందుకని వెళ్ళిపోయింది. ఈలోపు దేవతలు కుక్క కనపడలా, ఆవులు కనపడలా, కుక్క ఎక్కడా ఆవులెక్కడా అని వెతుక్కుంటూ తిరుగుతుంటే మొత్తం మీద ఈ సరమ కనపడింది. దేవేంద్రుడు చూశాడు, సరమా ఇలా రా అన్నాడు. నమశ్చక్రే చ దేవేంద్రం సరమా సురసత్తమం. వెంటనే సరమ దేవేంద్రుడికి భక్తితో నమస్కారం చేసింది. అక్కడ భక్తి అండం కంటే లోపల భయం. దేవేంద్రుడు చూశారా దేవతలారా, మనకి సరమ అండ, ఇది ఉంటే భయపడవలసిన అవసరంలా. ఆ ఆవులు ఏమైనాయో ఇది చూసే ఉంటుంది, చెబుతుంది మనకి. అవునా సరమా, నిన్ను నమ్మాను, మాకేమిటి భయం. ఇదిగో దేవతలారా, మరుత్తులారా, మీరంతా ఈ కుక్క వెనక వెళ్ళండి, ఈ కుక్క మనకి ఆ దేవతల గోవులు ఎక్కడున్నాయో చెబుతుంది, రాక్షసులు బంధించిన స్థలం ఏమిటో చెబుతుంది, మనం విడిపించుకొద్దాం, వెళ్ళండి. అడ్డంగా తలాడించింది సరమ. ఈ తలకాడించడంలో అది అవునంటోందో కాదంటోందో తెలియట్లా.
కొత్తాడు చూడండి కొంతమంది అంతే. భోజనాల్లో చెప్పాక మాకు ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన. గారెలు కావాలంటే అనేవాడు. అంటే ఏమంటున్నాడు, అంటున్నాడో అంటున్నాడో తెలియదు. ఇదో టెక్నిక్. వేసేస్తే అయ్యయ్యో వేసేశారా అనేవాడు. వాళ్ళు వేసేశారు కదా అనేవాడు. వెయ్యకపోతేనేమో వెయ్యమన్నానుగా అనేవాడు. ఇలా కొంతమందితో ఇబ్బంది. కర్మ కూడా ఇప్పుడు తలకాయ ఊపింది. ఈ కుక్క అవునంటోందో కాదంటోందో తెలియదు. కానీ మొత్తం మీద దేవతలు సూక్ష్మ రూపంతో దాని వెనకాతలు అదృశ్య రూపంతో వెళ్ళారు. అది అన్ని చోట్ల తిప్పిందిట. అటు తిప్పింది, ఇటు తిప్పింది, ఇటు తిప్పింది, అటు తిప్పింది. ఎక్కడికి తిప్పుతోందో తెలియదు. తిరుగుతున్నారు కానీ ఆవులు తెలియటల్లా. దానికి తెలుసు కదా, రాక్షసులు ఆవుల్ని ఓ చోట దాచారు. అక్కడికి ఇది వెళ్ళింది, వాళ్ళ పాలు తాగింది. వాళ్ళు చెప్పొద్దన్నారు కదా అని ఇష్టం లేక చెప్పట్లా. సరే ఈ దేవతలు విసిగిపోయారు. తరమా అన్ని చోట్ల తిప్పుతావు, అసలు ఇంతకీ ఆవులు ఉన్న చోటు నీకు తెలుసా తెలియదా అంటే మళ్ళీ తలకాయ నాకు తెలియట్లేదండి అని. దాంతో వాళ్ళు పరిగెత్తుకొచ్చి దేవతలకి దేవేంద్రుడికి నమస్కరించారు. దేవేంద్ర, ఏమిటో తెలియదు, నీ కుక్క చాలా గొప్పదనుకున్నాం. మన కుక్క పసిగట్టి, జాడ పసిగట్టి ఎక్కడ ఏ వస్తువు ఉందో చెప్పేసేది. ఇదివరకు ఆవులకి రక్షణగా ఈ కుక్కని అందుకే ధైర్యంగా పంపించాం. ఇప్పుడు మరి దీనికి మరి భూలోకపు లక్షణాలు వచ్చాయో లేకపోతే ఇంకోటో తెలియదు కానీ ఆవులు మాయమైన స్థలం చెప్పలేకపోతోంది, ఎక్కడుందో చెప్పలేకపోతోంది. మేము తెగ తిరిగాం కూడా, చివరికి విసిగిపోయాం, మా వల్ల కాల. కనీసం నువ్వైనా అడుగు, నీకైనా దారి చెబుతుందేమో అనగానే దేవేంద్రుడు అడిగాక, తాం దేవరాజక పప్రచ్ఛ గావః కిం సరమే అభవన్ ఏవ ముక్తాతు సరమా న జానామీతి చాబ్రవీత్. మళ్ళీ దేవేంద్రుడు అడిగాడు మంచిగా, సరమా ఏమిటి ఆశ్చర్యం, గోవులు ఎక్కడున్నాయో నువ్వు చూడలేకపోయావా, జాడ చెప్పలేకపోతున్నావా, గోవుల వాసనని బట్టి ఎటు వెళ్ళాయో కనిపెట్టి చెప్పగలిగే గొప్ప లక్షణం నీకుందే. అసలు అది ఒకెత్తు, అసలు ఆవులు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా వెళ్ళి వాటిని రక్షించవలసిన బాధ్యత నీది. ఆవులు వెంట వెళ్ళకపోవడం నేరం, వెళ్ళిన తర్వాత వాటిని రక్షించకపోవడం నేరం. పోనీ ఒకవేళ నీకు తెలియకుండా అవి తప్పిపోయినా వాసన పసిగట్టి అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నీకు, అది తెలుసుకోలేకపోయావు. ఏం జరిగింది చెప్పంటే సరమ ఏమందట, నజానామీతి చాబ్రవీత్. ఇంద్ర, నాకేం తెలియటంలా, ఐ డోంట్ నో అబౌట్ కౌస్. ఆవుల గురించి నాకేం తెలియదు అనగానే దేవేంద్రుడికి మండిపోయింది. ఎందుకు ఆయనకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, గోవులేవి. మళ్ళీ నాకేం తెలియదు. దేవేంద్రుడు దివ్య దృష్టితో చూశాడు ఏదో జరిగిందని. ఆయనకు కూడా ఆవులు ఎక్కడున్నాయో తెలియట్లేదు కానీ సరమలో కపటత్వం ఉంది అని అర్థమైంది. వెంటనే మండిపోయి దాన్ని చేత్తో ఇలా పట్టుకు తాకి చూశాడు. ఎందుకు తాకాడో చెప్పమంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే రోగం అని చెప్పగానే ముందు ఏం చేస్తాడు, నాడి పట్టుకుంటాడు. నాడి పట్టుకుంటే వాడికి తెలిసిపోతుంది. దేవేంద్రుడికి ఒక జంతువుని కాని వస్తువుని కాని పట్టుకుంటే అది నిజం చెబుతుందో అబద్ధం చెబుతుందో తెలుస్తోందిట. రెండవది, అసలు ఎందుకు దాన్ని చూడగానే ఆ ఆవుల పాలు తాగి నాటకం ఆడుతుందని అనిపించింది. ఆవుల పాలు తాగిన వాళ్ళలో కొంత కళ ఉంటుందని చెప్పాగా, ఆ పాలు తాగిందో లేదో కూడా తెలుసుకోవాలి. అందుకే దాని శరీరాన్ని తడిమాడు. తడిమితే కంపం వస్తుంది. కంపం అంటే ఏమిటనమాట, ఇది అబద్ధం ఆడుతుంది. లై డిటెక్టర్, సత్యపీఠం అంటారు. మీకు సత్యపీఠం అనేది ఎక్కడుందో చెప్పగలరా? మాయాబజార్ సినిమాలో దాని మీద ఎక్కనే వాడు అని నిజం చెప్పేస్తాడు. అదే సత్యపీఠం అంటే. ఇప్పుడు లైట్ డిటెక్టర్స్ అంటున్నారు మన వాళ్ళకి. ఇంద్రుడిచ్చింది అది, మాటలు కాదు అది. అది ఇంద్రుడికి ఆ శక్తి ఉంది. అందుకే ఇది అబద్ధం ఆడుతుందని కనిపెట్టాడు. తర్వాత చూస్తే దాని పొట్టలో ఆవుల పాలు కనపడ్డాయి. అర్థమైపోయింది దానికి. ఏమన్నాడు కానీ,
క్షీరం పీతం త్వయా మూఢే గావస్తాశ్చాసురైర్హృతా ఏవ ముక్త పదా తేన తాడిత పరమాధరే. దుర్మార్గురాల, మూఢే మూర్ఖురాల, బుద్ధిహీనురాల, ఎంత పాపం చేశావే. యజ్ఞం కోసం ఆవులను సంవత్సరం పాటు విడిచిపెట్టామా? ఆ సంవత్సరం పాటు ఎవరు దాని పాలు తాగకూడదు, తాగితే దోషమని చెప్పామా? రాక్షసుల నుంచి రక్షించమని పంపితే ఆవుల పాలు నువ్వు తాగావు అంటే దీన్ని బట్టి నా అనుమానం ఏమిటి? రాక్షసులు ఆవుల్ని దాచేశారు. నిజం చెప్పకుండా ఉండడానికి ఆ పాలు నీకు పోశారు. నీ కడుపులో ఆ పాలు ఉన్నమాట నిజమే. ఇంతకీ ఏం జరిగిందో నిజం చెబుతావా లేదా? ఆ రాక్షసులు గోవుల్ని దాచిన మాట నిజమేనా? నువ్వు రాక్షసులు గోవుల్ని ఎక్కడ దాచారో చూసావు, ఆ మాట నిజమా కాదా? చెప్పు అంటే చెప్పట్లా, భయమేస్తుందండి అని. దాంతో మండిపోయింది ఆయన. ఎడంకాలతో తన్నాడు ఫెరేల్ని. తాడిత తన్నబడింది, కాలుతో తన్నబడింది. ఎడపెడ తన్నాడు, కాలుతో డొక్కలో తన్నాడు. తన్నగానే దాని నోట్లోంచి పాలు కారిపోయాయి బయటికి. కడుపులో బాగా ఉన్నాయిగా పాలన్నీ. గడుక్ గడుక్కని గర్భవతులు పాలు కక్కినట్టు కక్కింది. ఆ నోట్లోంచి పాలు వస్తూ ఉండగా దెబ్బకి అడిగిపోతూ, ఇంద్ర తన్నకు 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 పరిగెడుతున్నాను, నా కూడా వచ్చేస్తే చాలు, నిజం చెప్పకుండానే నిజం చెబుతాను నీకు, నా వెంటనే పంపించు దేవతలనని. సరే దేవతలారా, ఇది నిజం చెబుతుంది, ఇది వెళ్ళండి అన్నాడు. దాని నోట్లోంచి పాలు ధారగా కారుతున్నాయట. ఎన్ని పాలు తాగిందో ఏకంగా. ఆ పాలు కారుతూ ఉంటే ఆ పాల ధార వెనకే దేవతలు పరిగెత్తారు. మున్సిపాలిటీ వాళ్ళ ట్యాంకులు చూడండి ఎప్పుడైనా మీరు, వాటర్ సప్లై. ఆ దారి పొడుగుతా ఈ లారీయో లేకపోతే ఈ ట్రాక్టర్ ట్యాంకులోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. అసలు దగ్గరికి వెళ్ళేసరికి అందులో ఉండవన్నీ, అన్ని రోడ్డు మీదే. అలాగా దీని కడుపులో పాలన్నీ కూడా ట్యాంకులో పాలు కారినట్టు కారిపోతాయి. ఆ పాల ధారని గుచ్చుకుని కుక్క వెనక పరిగెట్టారు దేవతలు. చిట్ట చివరికి ఎక్కడ ఆవుల్ని రాక్షసులు దాచారో అక్కడికి తీసుకుపోయి అటు ఇటు తిరిగేసి పారిపోయింది. అటు ఇటు తిరిగింది కాబట్టి వీళ్ళు దేవతలు లోపల చూస్తే ఆవులన్నీ లోపల రాక్షసుల యొక్క సంరక్షణలో ఉన్నాయి. అదో పెద్ద కొండ గుహ, దాదాపు 1,00,000 ఆవులు అక్కడే ఉన్నాయి. వెంటనే దేవేంద్రుడికి సమాచారం పంపారు. దేవేంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని మూలబలాన్ని తీసుకుని అక్కడికి వచ్చేశాడు. రాక్షసుల మీద పడి విజృంభించి ముక్కలు ముక్కల కింద కొట్టాడు. తై సైన్యైర్నిఖతాః సద్యస్తత్య దుర్గా స్వమూర్తిభిః. దాంతో రాక్షసులు చావు దెబ్బలు తిని చావగా మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆవులన్నీ మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చేసాయి. రాక్షసులు వణికిపోతూ, దేవేంద్ర దేవేంద్ర మేము చాలా పొరపాటు చేశాం, ఎప్పటికప్పుడు దేవతలని జయించాలనే కోరిక మాకు ఉంటుంది కదా, అందులో తప్పేమీ లేదు. రెండోది, ఈ ఆవుల పాలు తాగితే కూడా మాకు జరామరణాలు ఉండవని ఆశతో ఆవులు లాక్కొచ్చాం. ఏది ఏమైనా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయమని చావు దెబ్బలు తిని పారిపోతూ ఉంటే, సరే పారిపోయిన వాళ్ళ గురించి మనకెందుకులే, కానివ్వండి అని ఆవుల్ని పట్టుకుని ఇంద్రుడు వెనక్కి తిరిగాడు. దేవేంద్రుడు ఆ అద్భుతమైన గోవుల పాలతో యజ్ఞం ఘనంగా పూర్తి చేశాడు. నిజం చెప్పారు, మీకు తెలియదు అని కాదు, కానీ ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి. యజ్ఞం జరుగుతున్నప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేసిన, యజ్ఞంలో పూర్ణాహుతి జరుగుతున్నప్పుడు ఆ పూర్ణాహుతి సామగ్రి పట్టుకున్న ఆ పొగ పీల్చిన తెలియని దివ్యశక్తి బలం పెరుగుతుందట. చకారయజ్ఞాన్ వివిధాన్ సహస్రానపి సప్రభు క్రియమాణైస్తతో యజ్ఞైర్ వవృధేంద్రస్య తద్బలం. ఇక్కడ చెప్పాడు, దేవేంద్రుడంతటి వాడు ఆవుల పాలతోటి యజ్ఞం చేసే కొద్దీ అతని బలం పెరిగింది. యజ్ఞం ఆచరించడం వల్ల వచ్చే లాభం అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదనమాట. యజ్ఞం చేసే కొద్దీ ఏదో తెలియని ఒకనొక దివ్యశక్తి వస్తూ ఉంటుంది, అతని బలం పెరిగింది. అలాగే యజ్ఞం చూసిన వాళ్ళు, యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు, యజ్ఞాలు చేయించిన వాళ్ళు, యజ్ఞహోమం పీల్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి అంతకంతకీ బలం పెరుగుతుంది అని. అందుకే చెప్పారు కదా, వృద్ధార్క హోమధోమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షేరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే అని. సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు
అస్తమిస్తున్న సూర్యుడి కాంతి మన శరీరానికి తగిలితే మనకి దివ్యశక్తులు పెరుగుతాయి, ఆయువు పెరుగుతుంది, ఆయుర్వృద్ధి జరుగుతుంది, అనారోగ్యాలు తగ్గుతాయి. అందుకే సాయంత్రం పూట పిల్లల్ని ఎండలో ఆడుకోమంటారు. పగటిపూట ఎండ పనికిరాదు, కానీ సాయంత్రం పూట అస్తమిస్తున్న సూర్యుడి ఎండ చాలా మంచిది. అప్పుడు కూడా ఆ ఎండ మన శరీరంలో పడాలి అంటే చెమటైనా ఉండాలి, లేకపోతే స్నానమైనా చెయ్యాలి. అందుకే సాయంత్రం పూట నడిచినా, సాయంత్రం పూట బాగా పరుగు పెట్టినా, అలిసిపోయినా అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు మన మీద పడి ఈ చెమటలోంచి లోపలికి ఇంకితే డి విటమిన్ మనలోకి చేరుతుంది. అప్పుడు వాడికి ఆయుర్వృద్ధి అన్నారు. దిక్కుమాలిన రోగాలు కొన్ని ఉన్నాయి, ఆ మూల రోగాలు పోతాయి. కానీ మనకు కుదరదే ఈవినింగ్ టైం. అందుకే ఉపన్యాసానికి గ్యారంటీగా సాయంత్రం పూటే 5 బయలుదేరి నడుచుకుంటూ వస్తే కాసేపు తిరిగి తిరిగి ఇక్కడ కూర్చుంటే హాయిగా పురాణం విన్నట్టు ఉంటుంది, ఇటు ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడినట్టు ఉంటుంది, ఆయుర్వృద్ధి జరుగుతుంది. అందుకని ఏం చెప్పారు, వృద్ధార్క, అస్తమించే సూర్యుడి యొక్క కాంతి మంచిది. హోమధూమశ్చ, యజ్ఞం జరుగుతున్నప్పుడు వచ్చే పొగ చాలా మంచిది. ఆ పొగ పీల్చండి పీల్చండి పీల్చండి, ఆస్మా లాంటి రోగాలు కూడా పోతాయి. చాలా ఆరోగ్యం. అసలు నెలకు యజ్ఞం చేయించేవారు ఎక్కడ పడితే అక్కడ. అందుకే ఇప్పుడు రేపు ద్వారక పెడుతున్నాం, మహాలక్ష్మి యాగం చేస్తున్నాం, అమ్మవారి యాగం చేయిస్తున్నాం. ఎప్పుడైనా యాగాలు జరగాలి, యాగం జరిగితే శుభం అనమాట. పిచ్చి పెనుగులకి తెలియదు, కానీ గురువు గారు హాస్యాని కోసం ఏది చెప్పరు. ఇదిగో ఈ మాసంలో ఈ పని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తే కిక్కురు మరకుండా చేస్తే శుభం అనమాట. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి, 10 పరక ఎన్ని ఖర్చులు అవ్వట్లేదండి పెద్ద పనులకి. మనకి సక్రమమైన కార్యక్రమాలకి, యాగాలకి, వాటికి చెయ్యాలంతే. ఆషాఢ మాసంలో కందిపప్పు దానం ఎంత గొప్పదో మీకు ఇద్దరికి చెప్పా. కొన్ని మాసములలో కొన్ని దానాలు చెయ్యాలి అని. ఎంతో కొంత సాయంత్రం ఏదో స్వామివారి దగ్గరికి వస్తున్నారు, గుడి దగ్గరికి, అర్చక స్వామి వారికి నమస్కారం చేసి 100 గ్రాములు కందిపప్పు ఇవ్వండి, ఇవ్వలేకపోతే 1 కేజీ ఇవ్వలేకపోతే దానివల్ల ఎంతో లాభం. అలాగే శ్రావణ మాసం వచ్చినప్పుడు పెసరపప్పు దానం చేయండి, ఎంతో లాభం. ఇలా కొన్ని ఉన్నాయి, వాటి వల్ల ఆయుర్వృద్ధి అన్నారు. అలాగే హోమము చెయ్యడం వల్ల ఎంత ఖర్చైనా పర్వాలా, కొన్ని సత్కార్యక్రమముల వల్ల లాభమే 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 అన్నారు. హోమధూమము అత్యంత పవిత్రం. ఈ మధ్యన మర్చిపోయిన మన వాళ్ళు ధూపు స్టిక్స్ తయారు చేశారు అంబికా వారు. ఆ హోమాగ్నిలో నుంచి వచ్చే ధూపం ఏముంటుందో అటువంటి కెమికల్స్ అందులో వేస్తున్నారట. ఆ మూలికలు వేస్తున్నారు, కెమికల్స్ అనకూడదు అటు మూలికలు. నాకు మన కృష్ణ గారు ఆ మధ్యన అన్నారు. ఎందుకంటే హోమధూమం పీలిస్తే ఆయుర్వృద్ధి, ఆ హోమధూమం పీల్చలేకపోతే కనీసం ఈ ధూపు స్టిక్ అయినా పీల్చమని అన్నమాట. అలాగని యజ్ఞం అనేమని కాదు ఆయన ఉద్దేశం, లేని పని కూడా. హోమధూమము అంత మంచిది. తర్వాత ఏమన్నారు, బాలా స్త్రీ వయస్సులో తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవాలి. 10 ఏళ్ళు పెద్దాన్ని పెళ్లి చేసుకుంటే కొంతకాలానికి ఢామ్ అంటాడు. ఎప్పుడు వయస్సు కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంతో కొంత చిన్నది ఉండాలి. అధమ పక్షం వయస్సు ఈక్వల్